గత ప్రభుత్వంలో పట్టిసీమ మూసేసి రాయలసీమకు కూడా సరిగా నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఒక విజనరీ నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్లారంటానికి 2014-19 మధ్య జరిగిన ప్రభుత్వం అధ్యక్ష. ఊరూరు అభివృద్ధి జరిగింది అధ్యక్ష. ఊరూరు సిమెంట్ రోడ్లు వేశారు, అభివృద్ధి జరిగింది, నదుల అనుసంధానం ముందుకెళ్ళింది. రాజధాని అభివృద్ధి మీరే చూశారు. రాజధాని అభివృద్ధి 10,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధాని చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పిచ్చి చెట్లతోటి అడవిలాగా చేసింది అధ్యక్ష. ఆ విధంగా ప్రభుత్వానికి ఎంతో తేడా ఉంది అధ్యక్ష. చంద్రబాబు గారి పాలనలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 5,13,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడిని, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి, పక్క దేశాలకు వెళ్ళిపోయినాయి. దానివల్ల నిరుద్యోగ సమస్య గతంలో 4% ఉంటే 24%కి వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధాని రైతుల్ని ఆ రోజు ప్రభుత్వం కొండంత అండగా ఉండి ముందుకు తీసుకెళ్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని జైల్లో పెట్టారు అధ్యక్ష. ఈ విధంగా ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళిందో ప్రజలు చూశారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే, మళ్ళీ దుర్మార్గపు ఒక్క అవకాశం అని దొంగలు మళ్ళీ అధికారంలోకి వస్తే, గుండాలు అధికారంలోకి వస్తే, దుర్మార్గులు అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు అధ్యక్ష. 10 అడుగులు ముందుకెళ్తే రాష్ట్రం మళ్ళీ 30 అడుగులు వెనక్కి తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా ఈరోజు ప్రజలు కూడా 2047 విజన్ మనం సాధించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా అందరూ ప్రజలు సహకరిస్తే 2047 విజన్ సాధించడానికి సాధ్యపడుతుంది అధ్యక్ష. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ని, సంతోష ఆంధ్రప్రదేశ్ని మనం సాధించుకోగలుగుతాం అధ్యక్ష. ఎలా అంటే, ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం కూడా దీన్ని దూరంగా ఆలోచించాలి అధ్యక్ష. విజన్ 47 ముందుకెళ్లాలంటే ఎన్డీఏ లాంటి మంచి ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండి రైతుల కోసం నదులు అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వాలు కొనసాగాలి అధ్యక్ష. మధ్యలో రాక్షస ప్రభుత్వాలు రాకుండా కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మళ్ళీ నాలెడ్జ్ సెంటర్లుగా అమరావతిని, విశాఖపట్నాన్ని, తిరుపతిని నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్ది మళ్ళీ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. నదుల అనుసంధానం ద్వారా గోదావరి, పెన్నా నదులు, అలాగే నగరి, అన్ని నదులు కూడా అనుసంధానం చేసి 5 మహానదులు అనుసంధానం చేసి దీనివల్ల రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకి కొత్తగా సాగులో తీసుకురావటం, బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేయటం, దానివలన రైతాంగం యొక్క తలసరి ఆదాయం దేశంలో ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని, ఖచ్చితంగా అది సాధించుకునే దిశగా మనందరం ముందుకు నడవాలని కోరుకుంటూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా, అలాగే ఆదాయంలో సంపన్న రాష్ట్రంగా, దేశంలోనే ఒక సంపన్న రాష్ట్రంగా మన రాష్ట్రం ముందుకెళ్లాలని అందరూ సమిష్టి కృషి చేద్దామని కోరుకుంటూ, చంద్రబాబు గారి విజన్, ఆశయం నెరవేర్చడానికి ప్రజలందరూ అండగా ఉంటారని కోరుకుంటూ, అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు. ధన్యవాదములు అధ్యక్ష, నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు విజన్ 2020 అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. అప్పుడు నేను ఏదో ఇంకా కాలేజ్ అయ్యి ఏదో బిజినెస్లో ఉన్నాం. అరే 20 సంవత్సరాల ముందు విజన్ ఏంటా అనుకున్నా. కానీ తర్వాత రాను చూస్తే అధ్యక్ష, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 డాక్యుమెంట్లో పేర్కొన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా జరిగినాయి అధ్యక్ష. అంటే దట్ ఈజ్ ద విజనరీ లీడర్ ఉంటే, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ఉంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు భవిష్యత్తు కూడా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎంత ఉజ్వలంగా ఉంటుందా అనేది అదొక నిదర్శనం అధ్యక్ష. తర్వాత మనకి 2014 రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో కలలు కన్నాము. కలలు కనిన తర్వాత ఒక దుర్మార్గపు ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అంతకుముందు వేరే వాళ్ళ నేతృత్వంలో వచ్చి ఉంటే ఇంత విధ్వంసం జరగకపోయిన అధ్యక్ష.
ఇంత విధ్వంసం జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే విధ్వంసం చేయటానికి నెంబర్ 1 అధ్యక్ష. విధ్వంసము, దోపిడీ, ఎక్కడ చూసినా కూడా అరాచకాలు అవన్నీ జరిగినాయి అధ్యక్ష. మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల అదృష్టము కూటమి ప్రభుత్వం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు కలిసి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి, అట్లాగే రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధ్యక్ష మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఒక లీడర్ ఉండాలి అధ్యక్ష. ఆ లీడరే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆయన పైన ఉన్న ఎంతో మంది ఆశలతోటి రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు వారు, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా అధ్యక్ష ఎంతో నమ్మకం ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఏదైతే రూపకల్పన